హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి జస్ట్ ఇప్పుడే వచ్చినటువంటి తాజా సమాచారం అండి. ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఉన్నటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, అంతేకాకుండా మరికొన్ని ఉద్యోగాలు లైక్ జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, గ్రూప్ 4 ఉద్యోగాలు కావచ్చు, అలాంటి వాటికి మరి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మ్యాండేటరీ అండి. ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు జస్ట్ ఇప్పుడే మనకి అఫీషియల్గా వెబ్సైట్లో దీని యొక్క కొత్త సిలబస్ని అప్డేట్ చేయడం జరిగింది. సిలబస్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగిందండి. కొత్త సిలబస్ని అప్డేట్ చేశారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అంతేకాకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యొక్క ప్రిపరేషన్ మీది ఎక్కడి వరకు వచ్చింది, ఓకేనా? సో కంప్లీట్ చేశారా సిలబస్? రివిజన్లో ఉన్నారా? అండ్ టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేస్తున్నారా? మోడల్ పేపర్ చూస్తున్నారా? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేది ఒక అవగాహన అయితే వస్తుంది. హే గాయ్స్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో గాయ్స్, ఈచ్ పేపర్ 150 మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి. కేవలం 100 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని. ఓకే, అంతేకాకుండా 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పంపడం జరుగుతుంది. సో గైస్, మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. ఓకే, ఇక 2 అవకాశాలు కల్పిస్తున్నాను. యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ కోర్స్ తీసుకున్నవారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ గాయ్స్. ఇప్పుడు మనము ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామండి. సో ఇక్కడ చూడండి, మనకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ నోటిఫికేషన్స్ బార్లో అంటే లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి అనౌన్స్మెంట్స్. ఫస్ట్ చూడండి, ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఒకటి అప్డేట్ అయితే ఇచ్చారు. అది పక్కన పెడితే అటెన్షన్ సిపిటి న్యూ సిలబస్ అండ్ మోడల్ క్వశ్చన్ పేపర్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారండి. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంకొకటి అయితే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇందులో న్యూ సిపిటి సిలబస్, సిపిటి మోడల్ పేపర్ అని 2 ఇచ్చారు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే న్యూ సిపిటి సిలబస్ పైన క్లిక్ చేద్దాం. ఓకేనా? క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో గైస్, ఇక్కడ చూడండి, పబ్లిక్ సర్వీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సిలబస్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టు బీ కండక్టెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆర్ ఏపీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూజీసీ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ అంటూ మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మరి ద గవర్నమెంట్ ఇన్ వేరియస్ మీటింగ్స్ విత్ ద స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హ్యావ్ డిస్కస్డ్ అండ్ ఫెల్ ద నీడ్ టు రీడిజైన్ అంటే కొత్తగా మళ్ళీ సిలబస్ని ఫ్రేమ్వర్క్ చేయాలి ఈ యొక్క టెస్ట్ కోసం అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే మనము చూడవచ్చు. మరి ఏంటండి దీంట్లో ఏముంది సిలబస్లో అనేది మనము ఇక్కడ చూసేద్దాము. సో ఇది అందరికీ తెలుసు కదండి, ఆల్మోస్ట్ అన్ని ఉద్యోగాలకైతే ఉంటాయండి. గ్రూప్ 1కు గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఉండదు, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఉంటాయి. ప్లస్ గ్రూప్ 2 లెవెల్ కంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి గ్రూప్ 4 లెవెల్లో కూడా అన్ని ఉద్యోగాలకు కూడా సిపిటి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ కూడా గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఓకేనా? మరి ఇక్కడ మనం చూసినట్లయితే సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ప్రాక్టికల్ టైప్లో అయితే ఉంటుందండి. ఓకేనా? ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూజింగ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ 60 నిమిషాలు 100 మార్కులకు గాను ఇదైతే ఉంటుందండి. 1 అవర్ టైము. మరి మినిమం ఎన్ని రావాలండి? ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు కేవలము 30 మార్కులు వస్తే సరిపోతాయండి. ఓకే, ఎన్ని మార్కులకు?
మరి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు 30 మార్కులు రావాలి, బీసీ వారికి 35 మార్కులు రావాలి, ఓసీ అభ్యర్థులకు 40% మార్కులు వస్తాయి. 40 మార్కులు వస్తే సరిపోతుంది. శాతం అన్నా కూడా అంతే వస్తుందండి. ఓకే, 100లో 30% అంటే 30, 35% అంటే 35, 40% అంటే 40. సో ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. ఇప్పుడు మన గ్రూప్ 2లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్నే ఉంటాయండి. 30%, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వారికి 30, తర్వాత 35, తర్వాత 40 అయితే ఉంటుంది. అండ్ ఇందులో సిలబస్ చూసినట్లయితే ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ అండి. ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్, మ్యాక్ ఓఎస్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్ అంట. ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్ అయితే అడుగుతారంట. ఎలక్ట్రానిక్ మెయిల్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్. వరల్డ్ వైడ్ వెబ్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్. పార్ట్ ఏ అది. పార్ట్ బి చూసినట్లయితే ఆఫీస్ సూట్, గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్, ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీస్, టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్స్. నెక్స్ట్ వర్డ్ ప్రాసెసింగ్, వర్డ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ లేబర్ ఆఫీస్ అంటూ తెలియచేశారు. నెక్స్ట్ స్ప్రెడ్షీట్ గురించి అండి, ఎంఎస్ ఎక్సెల్ గురించి కంప్లీట్గా చాలా ఇంపార్టెంట్. ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఎంఎస్ పవర్ పాయింట్ కావచ్చు ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సాఫ్ట్వేర్స్ పైన. ఓకే, ప్రజెంటేషన్ ఆఫీస్. సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మరి అసెస్మెంట్ ప్యాటర్న్ పార్ట్ ఏ, టెస్ట్ మే బీ డిజైన్ టు యాక్సెస్ ద క్యాండిడేట్ బై ద మీన్ ఆఫ్ ఎంసీక్యూస్ రూపంలో ఉంటాయండి అండ్ 20% ఆఫ్ టోటల్ మార్క్స్. పార్ట్ బి కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ అండి, అంటే డైరెక్ట్గా మనము ప్రాక్టికల్గా చేసి చూపించాలి. ఓకేనా. అండ్ టైపింగ్ స్పీడ్కి 25% మార్క్స్ అలాట్ చేస్తారు. ఆర్గనైజింగ్ అండ్ ఇన్సెట్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి 15% మార్కులు. అండ్ ప్రిపేర్ అండ్ ఎక్సెల్ షీట్, ఫిల్ ద డేటా అండ్ ఫార్మాట్ ద షీట్, మెర్జింగ్, స్ప్లిటింగ్ సెల్స్, ఫార్ములాస్ క్యాలిక్యులేషన్కి 20% మార్కులు. ప్రిపేర్ టు పవర్ పాయింట్ పీపీటీ ప్రజెంటేషన్స్కి 20% మార్కులు అయితే కేటాయించడం జరిగింది. మొత్తం 100% మార్కులు అండి. సో గైస్ ఇది మరి కొత్తగా విడుదల చేసినటువంటి సిలబస్ అండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఓకే, యా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కొత్త సిలబస్ని విడుదల చేయడము జరిగింది. సో గైస్ ఇది అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ యొక్క గ్రూప్ 2 ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.